అక్రూరుడు ఒక చిత్రమైన పని చేశాడు. యమునా నది కాళింది మడుగు ఒడ్డున ఆపి ఒక్కసారి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తాను కృష్ణ అన్నాడు. అయ్యో చేసుకురావయ్యా అన్నారు. ఆయన నీటి దగ్గరికి వెళ్ళి ప్రణవాన్ని జపించి ఒకసారి యమునా నది వంకి ఇలా కళ్ళు విప్పి చూశాడు. యమునా నది నీటి మీద బలరామకృష్ణులు కనపడ్డారు. ఆశ్చర్యపోయాడు. ఇదేంటి రథం నుంచి దిగి నీటి మీద నిలబడ్డారు అని మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. రథంలోనే కనపడ్డారు. రథంలో కనపడ్డారు, నీటి మీద కనపడ్డారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఈశ్వరుని దివ్యశక్తి అనుకున్నాడు. అనుకుని యమునా నది స్నానం చేద్దామని మునక వేశాడు. మునక వేస్తే కూడా ఇవ్వని దర్శనాన్ని అక్రూరుడికి ఇచ్చాడు. ఏ దర్శనాన్ని పొందాడో తెలుసా అండి అక్రూరుడు? ఆ భోగీ భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చ నివలువబాని ఆ చక్కగా పెద్ద ఆదిశేషుడు మీద పడుకున్నటువంటి పరమాత్మ మేఘమండలమున మిరుగుచందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువాని అలా పడుకునుంటే నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా ఆ ఎర్రటి చుట్టలు చుట్టుకున్న పాము మీద పడుకుంటే వక్షస్థలంలో మిరిసిపోతున్నటువంటి లక్ష్మీదేవిని పొంది ఉన్నవాణ్ణి ముసరు తేటలు నొప్ప ముఖ చతుష్కముఖ లబాలుడా డెడిబొడ్డు దమ్మివాని నాభికమలంలోంచి ఇలా కమలం బయటికి వస్తే ఆ తామర పువ్వులో కూర్చుని అయోమయంగా అటూ ఇటూ చూస్తూ 4 ముఖాలతో వేదాలు చెప్తున్న చతుర్ముఖ బ్రహ్మని పిల్లవాడిగా అప్పుడే కన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కదిలిన బాహుపద క్రమంబున రవసూపిడి నూపురములవాని ఆ అక్రూరుణ్ణి ఆశీర్వదించడానికి ఇలా చెయ్యెత్తితే ఆయన వేసుకున్నటువంటి కంకణములన్నీ గణ 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 ధ్వని చేస్తుండగా కాళ్ళు చేతులు కదిపినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి జలజభవ సనక సనత్కుమార రుద్ర సద్విజామర శ్రేష్ఠుడైన వాని సౌందర్యఖని అయిన వాని ఒక్క పురుషుగాంచే ఆ లోపల యమునలో మునిగేటప్పటికీ సనక సనందనాది మహర్షులు అందరూ స్తోత్రం చేస్తుండగా అలవోకగా అలా పడుకున్నటువంటి శ్రీమన్నారాయణ ఆదిశేషుడి మీద పడుకున్న క్షీరసాగరమునందు పవళించినటువంటి ఆదితత్వమైనటువంటి ఆదినారాయణ దర్శనాన్ని పొందాడు అక్రూరుడు. పొంది చూసి ఆ యమునలోనే నీటిలో వంగి అద్భుతమైన స్తోత్రం చేశాడు. కృష్ణ జగదాధార సమస్త బ్రహ్మాండములు నిండినటువంటి వాడా సప్త రజస్తమో